వరంగల్ నుంచి వేణు మనకు అందుబాటులో ఉన్నారు. వేణు, వరంగల్లో మొత్తం పోలింగ్ సర్లు ఎలా ఉంది? ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తర్వాత ఆయా పార్టీ నేతల్లో కనిపిస్తున్న అంచనాలు ఏంటి? రోహిత్, ఇప్పటి వరకు 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఆ పోలింగ్ చూసింది. గతంలో కంటే ఈసారి 9 మున్సిపాలిటీలు నూతనంగా 3 మున్సిపాలిటీ ఏర్పడ్డాయి. అయితే గతంలో జరిగినటువంటి ఓటింగ్ షేర్ కంటే కూడా ఈసారి ఓట్ షేరు విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. వర్ధనపేటలో గత మున్సిపల్ ఎన్నికల లోపల 77.22% ఓటింగ్ నమోదైతే ఈసారి 86% పైగా ఓటింగ్ నమోదైంది. నర్సంపేటలో 74% ఓటింగ్ నమోదైతే ఈసారి 85% నమోదైంది. పరకాలలో 70.5% నమోదైతే ఈసారి 80.16. ఈ విధంగా ప్రతి మున్సిపాలిటీలో దాదాపు 5 నుంచి 6% ఓట్ షేర్ పెరిగింది. అంటే ఓట్ షేర్ పెరుగుదల అనేది ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుకూలించే ఓటు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు అందుతున్న వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని మళ్ళీ గెలిపించాలంటూ ఓటింగ్ కు భారీ ఎత్తుగా తల్లి రావడంతోనే ఈ స్థాయి విజయం దక్కిందని చెప్పొచ్చు. మొత్తంగా 260 వార్డు స్థానాలకు ఈ రోజున ఎన్నికలైతే జరిగాయి. ఇక 12 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా జనగామ, అదేవిధంగా భూపాలపల్లి 2 మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ముందవుతో తెలుస్తుంది. ఇక ప్రస్తుతం భూపాలపల్లికి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే 30 అక్కడ వార్డు స్థానాలు ఉన్నాయి. ఆ 30 వార్డు స్థానాల లోపల 2, 4, 9, 11, 12, 13, 18, 22, 30. సో అక్కడ మాత్రమే ఒక 8 స్థానాలకు కాంగ్రెస్ వన్ షాట్ గా గెలుస్తుందని కూడా చెప్తారు. మరొక 6 స్థానాల లోపల కొంత నెక్ టు నెక్ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్య అంటే 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఇక మిగతా 15 స్థానాల లోపల బీఆర్ఎస్ అభ్యర్థులు, ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థులు. అంటే స్వల్ప తేడాతో మాత్రమే భూపాలపల్లి బీఆర్ఎస్ వశం అవుతుందని చెప్తున్నా. అయితే అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు, ఎమ్మెల్యే ఓటు ఉంది. సో దీంతో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ అక్కడ చైర్మన్ పదవిని గెలుచుకున్నటువంటి ఆశాభావం అక్కడ కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి 16 వార్డులు ఉన్నాయి. ఆ 16 వార్డుల లోపల దాదాపుగా 9 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి ప్రస్తుతం అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తున్నాయి. అయితే అక్కడ ఎక్స్ అఫీషియో ఓటుగా ఎమ్మెల్యే ఉన్నారు. అదేవిధంగా ఎంపీ బలరాం నాయక్ కూడా అక్కడే ఎక్స్ అఫీషియో ఓటు కూడా అక్కడే చేసుకోవడం. సో దీంతో 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి తొర్రూరు స్థానాన్ని కూడా స్వల్ప తేడాతో కాంగ్రెస్ కైవసం చేస్తుందని చెప్తున్నారు. సో ఈ విధంగా అటు స్టేషన్ గన్పూర్ వన్ సైడ్ అయిపోయింది, అక్కడ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు వర్ధనపేటలో కూడా హోరాహోరీ పోరు జరుగుతుందని భావించినా కూడా పూర్తిగా విలీన తండాలన్నీ కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. అధికార పార్టీ వైపే ఉంటేనే అటు అభివృద్ధి పనులు జరుగుతాయి, తమకు కొంత రోడ్ల సమస్య ఉంది కాబట్టి అదంతా తీరుతాయంటూ కూడా వన్ సైడ్ గా